మహబూబ్ నగర్ జియో ఆఫీస్లో జేసీఎంగా పనిచేస్తున్న మధుకర్ రెడ్డి అనే వ్యక్తి ఇంటర్వ్యూ పేరుతో వచ్చిన మహిళల పట్ల అసభ్యకర రీతిలో ప్రవర్తిస్తున్నాడని చెప్పి మా వరకు చేరింది. అదేవిధంగా ఆ ఇంటర్వ్యూ కోసం వచ్చిన మహిళ కూడా అతనిపైన కంప్లైంట్ చేసింది, ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇక్కడ మా ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ పనిచేసే వ్యక్తులు, ఇక్కడ పనిచేసే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడము ఇది సమాజానికి చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మన మహబూబ్ నగర్లో చాలా ఆఫీసులు ఉన్నాయి, చాలా మంది కూడా మహిళలు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు బతుకుదెరువుకు చాలా మంది కూడా వచ్చి పనిచేస్తూ ఉన్నారు. సో ఇటువంటి ఘటనలు ఏంటంటే మహిళల పట్ల జరిగే ఇటువంటి స్వాతంత్రాన్ని వాళ్ళని హరించే ఇది ఉంటుంది. కాబట్టి ఇటువంటి సంఘటనలను మా టీం నుంచి మేము ఖండిస్తూ ఉన్నాము. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే మధుకర్ రెడ్డి అనే వ్యక్తిని జియో ఆఫీస్లోనే పనిచేయకుండా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా మధుకర్ రెడ్డి పైన ఇంతకుముందే చాలా రకాల ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఆయన పైన చాలా రకాల కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. అటువంటి వ్యక్తి ఈరోజు జియో ఆఫీస్లో పనిచేస్తే అక్కడ పనిచేసే చాలా మంది ఎంప్లాయీస్ని కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఎంప్లాయీస్ని కూడా తొలగించి వాళ్ళ ఫ్యామిలీకి అన్ని రకాల ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. సో సడన్ గా ఉద్యోగాలు తీసేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది, ఉద్యోగుల పరిస్థితి ఏంది? సో మధుకర్ రెడ్డి అనే వ్యక్తి ఒక నియంతలాగా ఎంప్లాయీస్ పట్ల ప్రవర్తిస్తున్నాడు. అదేవిధంగా మహిళల పట్ల అతడు ప్రవర్తించిన తీరును మేము ప్రజా సంఘాల నుంచి మేము ఖండిస్తా ఉన్నాం. అటువంటి వ్యక్తి ఇక్కడ పనిచేయదు. అదేవిధంగా ఇక్కడ ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మహబూబ్ నగర్ లోనే కాదు, ఎక్కడైనా సరే మహిళల పైన అటువంటి అదే ఆ రకంగా ప్రవర్తించే వ్యక్తులను మేము మా వార్నింగ్ అనుకోవచ్చు. మీరు ఈ విధంగా మహిళల పట్ల ప్రవర్తిస్తే మేము ఉధృతం చేస్తాం మా ఉద్యమాన్ని. సో మా దృష్టికి వస్తే ఖచ్చితంగా మేము వారిపైన చర్యలు తీసుకునే విధంగా ముందరికి పోతాం. కాబట్టి మేము జియో ఆఫీస్కి ఇప్పుడు మేము వచ్చినాము, ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా మేము అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చినాము జియో ఎంప్లాయీస్కి. అదేవిధంగా వాళ్ళకు లెటర్ రిప్రజెంటేషన్ ఇచ్చినాము. అదేవిధంగా అతనిపైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది, లేదంటే మా ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి ఆ హెడ్ ఆఫీస్ని కూడా ముట్టడించడానికి మేము వెనుకపోమని చెప్పి కోరుతాము. ఈరోజు బాలమూరులో జియో ఆఫీస్లో ఒక ఇంటర్వ్యూకి వచ్చిన మహిళపై మధుకర్ రెడ్డి అనే ఒక వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించింది. కాబట్టి మేమందరం ప్రజా సంఘాల తరఫున కూడా వచ్చి జియో ఆఫీస్ ముట్టడియడం జరిగింది. వాళ్ళు మాకు మాట ఇచ్చిండ్రు, ఆ వ్యక్తిని మేము సస్పెండ్ చేస్తాము, ఇక్కడ పాలమూరులో ఉండకుండా చేస్తామని చెప్పారు. అలాగే పాలమూరులో ఏ సంవత్సరంలో సరే జిఎంఆర్ కానీ, సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ కానీ, వేరే ప్రైవేట్ కంపెనీలు కానీ ఎక్కడైనా సంవత్సరాల్లో కూడా ఇలా మహిళలమైన అరాచకాలు అసభ్యంగా ప్రవర్తిస్తే కూడా మాకు తెలియవచ్చు. మేము అందరూ కూడా అండగా ఉంటాము. అటువంటి వ్యక్తులపైన మేము ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము. వాళ్ళపైన కూడా శిక్షించాలని మేము చట్టపరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ ప్రజా సంఘాల తరఫున కూడా మేము పోరాడతాము. ఎవరికి నిరంతరంగా ఉద్యోగాలు చేసుకుంటూ బతకాలి. ఎవరికైనా ఎలాంటి అఘాయిత్యాలు చేసినా, ఎవరు ఎలాంటి దౌర్జన్యాలు చేస్తున్నా కూడా మా టీంకి తెలవాలని మేము తెలియజేస్తున్నాం. అదే మాట్లాడాలి. హలో, నమస్తే. అరేటోళ్ళు లేక ఒక బాబు అంతే మీద వాడు ఇప్పుడని కాదనా, వాడు ఇప్పటికి 3-4 పెళ్లిళ్ళు వేసుకొని అందరు దాంతో మాట్లాడకూడదు. ఇదేనా కింద ఇప్పుడు మన కాంప్లెక్స్ కర్ణాటక బ్యాంక్ పైన 2nd ఫ్లోర్. వరంగల్ ఉన్నాడా జాబ్? ఆయన వచ్చిందా? లేడంటే ఇప్పుడు ఎవరు మాట్లాడతారు? మరి మీరెవరు మాట్లాడరు? ఏమవుతుంది ఇప్పుడు?
ఆల్రెడీ వాంది యాక్షన్ తీసుకున్నారు. వాంది మొన్న ల్యాప్టాప్ అవన్నీ కూడా తీసుకున్నారు. ఓకే, మీకు కన్ఫర్మేషన్ అంటే మేము చేయలేము, మీరు ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వండి, మేము అది పైకి పంపిస్తాం. పైకి పంపించి వాడు తీసుకున్న యాక్షన్ కూడా మీకు చూపిస్తాం కావాలి. రాడు ఎక్కడ ఇప్పుడు మేము రిప్రజెంటేషన్ ఇస్తాం, ఓకే, మళ్ళీ తర్వాత వచ్చి వాడు ఈడ చేసిరంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? మీరు రెస్పాన్సిబిలిటీ. నేను రో మేనేజర్ ఇక్కడ మహబూబ్ నగర్ లో 11 సంవత్సరాల నుంచి చేస్తుంది. మీ పేరు సార్? నా పేరు కౌశిక్ గౌడ్. కౌశిక్ గౌడ్. ఇప్పుడు ఆయన అయితే రాడు కదా? ఇప్పుడు రాడు సార్, రాడు. మీరు మీ ఆఫీస్కి వెళ్ళి ఆయన తీసుకోమని చెప్పి మాకేదైనా ఇవ్వచ్చు కదా? ఇప్పుడు మీరు అంటున్నారు వాస్తవమే కాదంటే, మీ మంచి కోసమే మేము చెప్తున్నాం. మీ కంపెనీ గురించి మేము వచ్చేది మాకు ఇక్కడ ఏం లేదు. ఓన్లీ మీ జస్ట్ మీ కంపెనీ బ్లేమ్ అయిపోతుంది. వినండి, ఒక ఆడపిల్ల అనేది ఇంకా ఏడా ఉంటున్నారు, ఏం జరుగుతుంది? రేపు మన ఇంట్లో అందరికి ఆడపిల్లలు ఉన్నారు, అదొకటి దృష్టిలో పెట్టుకొని మీరు చేసే చేయండి. లేదంటే దీని మీద సీరియస్ అయిపోయింది కదా, మనకి అద్దెనికి ఇస్తారు. ఎవరున్నారండి? ఏమైతుంది గోపాల్ అంటే, మనం రెడీ ఇస్తాం కదా, వాళ్ళ అద్దెనికి మనం ఏమో అడుగుతున్నాం, వాళ్ళ అద్దెనికి ఇయ్యరు, మళ్ళీ లెటర్ వాళ్ళు పంపుతారు కదా, వాళ్ళకి వచ్చిన కాబట్టి మనకి ఇస్తారు. లెటర్ ఇచ్చాం కాబట్టి అది లెక్క. సార్ మీరు రండి సార్, ఒక ఈ ఆఫీస్ మామూలు ఏమడతారు దీని జోనల్ ఆఫీసా? జియో సెంటర్ ఆఫీస్. జియో సెంటర్ నుంచి 10 సంవత్సరాల నుంచి పనిచేసే పిల్లల్ని కూడా తీసేసిరంట కదా ఆఫీస్ లా. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది? 10 సంవత్సరాల నుంచి పనిచేసే పిల్లాడు తప్పు చేస్తారా? మనమన్నా చేసుకోబోతున్నాం. దీని మీద ఫ్యామిలీస్ ఉంటాయి, సడన్ గా తీసేస్తే ఎట్లా? గురించి నేను మీకు అష్యూరెన్స్ చెప్పలేను. ఈవెన్ ఏదైనా సరే రిలయన్స్ దాంట్లో 30 years దాటితే నీకు యాక్సెప్ట్ వాళ్ళకి అభిమానం లీగల్ తీసుకోండి, ఖచ్చితంగా నిస్వార్థంగా తీసుకోండి. గవర్నమెంట్ పనులు ఏ దేవుడు బిలో 30 యాక్టివ్ గా పనిచేస్తారని పైన వాళ్ళు అనుకుంటారు. ఈనాస్ ఉంటాడేమో నాకు పనికి వస్తారని నీడు అనుకుంటారు. కంపెనీ అట్లా ఉంటుంది.